పల్నాడు జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి 31 వరకు పశువులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారి తెలిపారు. పశు ఆరోగ్య శిబిరాల బ్రోచర్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 2 టీంలుగా ఏర్పడి ఆవులు, మేకలు, గేదెలు, పలు పశువులకు అవసరమైన చికిత్స, సూచనలు, సలహాలు ఇస్తామని తెలిపారు. పల్నాడు జిల్లాలో 19వ తారీఖు అంటే సోమవారం నుంచి తర్వాత నెలాఖరు అంటే 31 వరకు కూడా మనకి ఈ జిల్లాలో పశుసంవర్ధక శాఖ తరపున ప్రతి ఊరిలో కూడా 2 టీములు సంచరించి పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ క్యాంపుల్లో అన్నిటికీ నట్ల నివారణ మందులు వేస్తాం. ప్రతి ఒక్క అటు ఆవులకు కానీ, గేదెలకు కానీ, మేకలకు కానీ అన్నిటి కూడా వేయడం జరుగుతుంది. దూడలు సైతం కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైన వైద్య చికిత్సలు తీసుకొచ్చినప్పుడు వాటికి సంబంధించి వైద్యం కూడా చేయబడుతుంది. అంతేకాకుండా పశుగ్రాస విత్తనాల పంపిణీ, దానా పంపిణీ ఉంటుంది. అదేవిధంగా తర్వాత త్రిపుల్ ఎక్స్ మీద ఒకటి కొత్తగా అంటే వీరణాలు కూడా సరఫరా చేయటం, వాటి గురించి చెప్పడం జరుగుతుంది. సో రకరకాల కార్యక్రమాలు, ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు కూడా దాంట్లో మనం వాళ్ళకి రైతులకు వివరించడం జరుగుతుంటుంది. అదేవిధంగా టీకాలు కూడా వేస్తుంటాం. అన్నిటికి కూడా అన్ని టీకాలు ఏదైనా అవసరమో వాటికి వేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో ఈ క్యాంపులో రెబీస్ తీసుకొచ్చినా కూడా మేము వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు. ఎటువంటి ఇబ్బందులు ఏముండవు. అదేవిధంగా పశు బీమా మళ్ళీ ఇంతకుముందు కొంచెం ఆగిపోయింది, కానీ దాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. కాబట్టి పశు బీమా గురించి అందరికి రైతులకు చెప్పి మళ్ళీ పశువులు మళ్ళీ బీమాలు చేర్పించే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి పల్నాడు జిల్లా రైతులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని పశువుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా కోరడమైనది.